మా జుట్టు ఊడటం తగ్గటం లేదు, అలాగే పెరగడం కూడా స్టాప్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. నేను మా పాపకి స్పెషల్గా యూస్ చేసే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ఈరోజు చూపించబోతున్నానండి. దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, లాంగ్గా కూడా గ్రోత్ అవుతుంది. తప్పకుండా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మీ సజెషన్స్, డౌట్స్ ఏమన్నా ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పనిసరిగా రిప్లై ఇస్తాను. ఈ ఆయిల్ నేను ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి తయారు చేశాను, వాటి బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూస్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాకు అండి. ఇది చాలామందికి ఇలా డైరెక్ట్గా దొరకకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఏవి లేకపోయినా సరే మీరు పౌడర్ రూపంలో మనకి అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో, ఎనీ ఆన్లైన్ వెబ్సైట్లో, ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ, డీమార్ట్ ఇట్లాంటి వాటిల్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటున్నాయి. సో పౌడర్ రూపంలో యూస్ చేసుకోండి. ఫస్ట్ది వచ్చేసి గోరింటాకు. ఇది మన హెయిర్ కలర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కరివేపాకుని ఇలా హెయిర్ ప్యాక్ రెమెడీస్, అంటే హెయిర్ ప్యాక్ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, ఇట్లానే కాకుండా డైరెక్ట్గా మీరు తీసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. అది హెయిర్కి, స్కిన్కి, హెల్త్కి అన్నిటికీ యూస్ఫుల్ అనమాట మనం ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల. నేను ఆల్రెడీ మీకు కొన్ని అంటే ఏమేమి తీసుకుంటే జుట్టు బాగా గ్రోత్ అవుతుంది, మన హెల్త్ కూడా మంచిగా ఉంటుందని వీడియో చేస్తున్నాను. మీకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంటగలగరాకండి. కొన్ని చోట్ల కాటికాకు అంటారు, అండ్ ఇంగ్లీష్లో అయితే బ్రింగ్ రాజ్ అంటారు. హిందీ నేమ్ అనుకుంటా బ్రింగ్ రాజ్ అనేది. సో గుంటగలగరాకు ఇది చాలామంది ఏంటంటే, నేను ఈ మధ్య రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను, బట్ అది గుంటగలగరాకు అయితే కాదు, వేరే ఆకుని చూపించి గుంటగలగరాకు అని చెప్తున్నారు. సో మీరు అది కేర్ఫుల్గా అదో కాదో చూసుకొని గుంటగలగరాకు యూస్ చేయండి, ఆకు యూస్ చేసే పని అయితే. లేదు అంటే నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా చూపించున్నాను, అక్కడైనా చూడండి. అండ్ దెన్ పౌడర్ బయట కూడా కొన్ని ఫేక్ వస్తున్నాయండి, నాకే డైరెక్ట్గా ఫేక్ వచ్చింది, అందుకనే చెప్తున్నాను. సో కొంచెం చూసుకొని యూస్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఆయిల్స్ కదా, మనకు ఆయిల్ ప్రిపేర్ చేసుకునే దానికోసం నేను ఇక్కడ 2 రకాల ఆయిల్స్ అయితే యూస్ చేస్తున్నానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నువ్వుల నూనె. ఇది చాలామంది నువ్వుల నూనె యూస్ చేయొచ్చా, ఎలా ఉంటుందని అడుగుతున్నారు. నేనైతే చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది, చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అలాగే కొబ్బరి నూనె కూడా యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఆవ నూనె ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. దానివల్ల కూడా చాలా మంచిగా మనకి హెయిర్ గ్రోత్కి కానీ, హెయిర్ ఫాల్ తగ్గడానికి కానీ, మనకి కలర్ కూడా ఇంప్రూవ్మెంట్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నా దగ్గర ప్రస్తుతానికి 2 ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను నువ్వుల నూనె అండ్ కొబ్బరి నూనె ఈ 2 కాంబినేషన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా వాష్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా యూస్ చేసేస్తుంటారు, అలా అస్సలు చేయొద్దు, వాటి మీద చాలా డస్ట్ ఉంటుంది. మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకొని తర్వాత యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ఐరన్ కడాయి తీసుకున్నానండి. ఐరన్ ఉంటే ఐరన్ తీసుకోండి మెయిన్, లేదు అంటే ఇంకా స్టీల్ యూస్ చేయండి. అల్యూమినియం అయితే యూస్ చేయొద్దు, స్టీల్ యూస్ చేయండి. సో ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను కదా, దాంట్లో ఒక 1/3 అంటే 2 భాగాలు కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 1 భాగం వచ్చేసి నేను నువ్వుల నూనె తీసుకున్నాను. అంటే మరీ జిడ్డుగా ఉండకూడదు అనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదంటే ఈక్వల్ క్వాంటిటీస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం అది మనకి ఆయిల్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లా కొంచెం గ్రైండ్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదు ఇప్పుడు నేను వేసిన విధంగా డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ ఆయిల్లో లో ఫ్లేమ్ మీద అండి, హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. సో లో ఫ్లేమ్ మీద మనం ఒక 10 to 15 minutes టైం పడుతుంది. మనం తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. సో నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి నాకు ఒక 15 minutes అయితే టైం పట్టిందండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో మీరు మంచిగా కాచుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే టీ పౌడర్ అండి. దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది మన హెయిర్ అంటే మెయిన్ స్కాల్ప్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆయిల్ అనేది మీకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందనే చెప్తాను. సో ఫస్ట్ అయితే హెయిర్ ఫాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తుందండి. అలాగే మనం బ్రింగ్ రాజ్, కరివేపాకు ఇవన్నీ యూస్ చేసాం కదా, గోరింటాకు, ఇవన్నీ ఏంటంటే మన కలర్ అంటే మన హెయిర్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
అంటే మనకి వైట్ హెయిర్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుందని అయితే నేను ఫాల్స్ అయితే చెప్పను. బట్ రెడ్డిష్ హెయిర్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి బ్లాక్గా టర్న్ అవుతుంది. అలాగే వైట్ హెయిర్ కూడా మీరు రెగ్యులర్గా అంటే డైలీ దీన్నే యూజ్ చేయడం వల్ల మీకు వైట్ హెయిర్ కూడా బ్లాక్గా టర్న్ అవుతుందండి. మెయిన్గా చిన్న ఏజ్లో వచ్చే వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది నేను లైవ్ రిజల్ట్ చూసిన తర్వాతే చెప్తున్నాను. అండ్ తర్వాత ఇది మనకి హెయిర్ గ్రోత్ కూడా త్వరగా అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. బ్రింగ్రాజ్ మనకి కింగ్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ అని చెప్తారు బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ని. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్లో యూస్ చేస్తున్నారో దీనికి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. సో తప్పకుండా మీ దగ్గర లీవ్స్ ఉంటే లీవ్స్, లేదంటే పౌడర్ యూస్ చేయండి. సో నేను చాలామంది హెయిర్ ఆయిల్ సేల్ చేయండి అక్క, మాకు కావాలని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా హెయిర్ ఆయిల్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక 10 డేస్లో హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు మెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్లో DM కానీ చేస్తే నేను వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని మీకు ప్రిపేర్ చేసి అయితే పంపిస్తాను. ఇది నేను అఫీషియల్గా అనౌన్స్ చేయాలనుకుంటున్నాను, బట్ ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు. ఇంకా డీటెయిల్స్ కావాలన్నా చెప్పండి, నేను అఫీషియల్గా అనౌన్స్ చేసేటప్పుడు అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది కదా, 15 మినిట్స్ అయ్యేసరికి మనకి మంచిగా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో వాటిల్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకు ఆయిల్లోకి వెళ్ళిపోతాయి. సో తర్వాత మనం దాన్ని ఇట్లా క్లాత్తో వడకట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ మా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టిందనమాట ఎక్కువ క్వాంటిటీలో. మీకు కలర్ చేంజ్ ఉంటుంది, బట్ సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి. కాకపోతే కొంచెం బ్రింగ్రాజ్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆయిల్ కలర్ అనేది బ్లాక్గా ఉంటుంది. సో నేనైతే కొంచెం తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేసుకునే దానికే కాబట్టి కొంచెం తక్కువ తీసుకుని ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి. సో ఇక్కడ నేను మా పాపకైతే అప్లై చేసి మీకు చూపిస్తానండి. అండ్ ఇది మీరు కుదిరితే మీ పిల్లలకి డైలీ స్కూల్కి పెట్టి పంపించవచ్చు, నో ప్రాబ్లం. అలాగే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడైతే ఎవరు ఆయిల్ పెట్టుకోవట్లేదులేండి. నార్మల్గా ఎవరైతే డైలీ ఇంట్లో ఉండి పెట్టుకుంటారో వాళ్ళు కూడా డైలీ పెట్టుకోవచ్చు. బట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ రోజులు మీ స్కాల్ప్ మీద అలానే ఉంచుకోవద్దు. మీరు ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేస్తూ ఉండండి. ఆయిల్ పెట్టడం వల్ల మీది ఆయిలీ స్కాల్ప్ అనుకోండి ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నార్మల్ మీకు ఆయిల్ ఇష్టం లేదనుకోండి పెట్టుకోవడం, ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, లేదా ఒక మినిమం ఒక హాఫ్ డే అన్నా పెట్టుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఇక్కడ నేను మా పాప హెయిర్ అయితే బాగా డ్రై అయిపోయింది. నేను పెళ్ళిళ్ళకి అని చెప్పేసి ఊరొచ్చాను, చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో షూట్ చేసి కూడా. సో ఊరొచ్చాను, పాపకి హెయిర్ వాష్లు పడుతూ ఉన్నాయి ఆయిల్ లేకుండా. అండ్ బాగా డ్రై అయిపోయింది. మెయిన్ పాపది కర్లీ హెయిర్ అండి, చాలా డ్రైగా ఉంటుంది. నా హెయిర్ నాకు ఇప్పుడిప్పుడు డ్రై అవుతుంది కానీ ఈ వెదర్ వల్ల. బట్ పాపకి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే హాఫ్ వరకు బాగానే ఉంటుంది, హాఫ్ నుంచి కంప్లీట్గా అసలు ఎంత డ్రై అయిపోతుంది అంటే నేను డైలీ ఆయిల్ పెట్టినా కూడా తనది డ్రై అయిపోతూ ఉంటుంది. అంత డ్రై హెయిర్ అనమాట పాపది. మీరు ఇవి రెగ్యులర్గా కనుక యూజ్ చేసినట్టయితే ఆయిల్స్ మీ హెయిర్ డ్రైనెస్ అనేది తగ్గుతుందండి. సో మా పాపది కూడా ఈ హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత చూశాను, ఒక 3 or 4 days తర్వాత కూడా హెయిర్ అనేది డ్రై అవ్వలేదు, చాలా మంచిగా ఉన్నింది. సో మీకు డ్రై అవుతున్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, అలాగే మీకు హెయిర్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నా కూడా మీరు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ రూట్స్కి పెట్టడం చాలా ఇంపార్టెంట్ అండి, స్కాల్ప్ అనమాట. నేను ఫస్ట్ మొత్తం స్కాల్ప్కి అప్లై చేసుకుని తర్వాత ఎండింగ్స్ కూడా చాలా ఎక్కువగా అయితే పెట్టాను, ఎందుకంటే తనకి ఎండింగ్స్ ఎక్కువ డ్రైగా ఉంటుంది కాబట్టి. సో చాలా బాగుంటుందండి మీ హెయిర్ అయితే. తప్పకుండా వీక్కి 2 times యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ షాంపూ అంటారా, మీరు కుంకుడుకాయలు యూజ్ చేస్తే బెటర్, లేదంటే మైల్డ్ షాంపూస్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.